హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇవన్నీ ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? కాదండి, నేను ఎక్కడికి కాదు. ఆషాఢ మాసంలోని మునగాకు తలపిన కూర అయితే వండుకోమంటారు కదా, చెప్తా కదా. అంటే పప్పు మునగాకు కూడా వండుకోమంటారండి. అయితే నేను మునగాకు కోసం వెళ్ళి అయితే ఆకైతే కోసుకుని అయితే వచ్చాను. దాని అయితే క్లీన్ చేసేసుకొని కావాల్సినవి ఉల్లిపాయలు ఇవన్నీ పక్కనైతే పెట్టేసుకున్నానండి. మళ్ళీ వాటర్ అయితే వేసి పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కొంచెం మరగనివ్వాలండి. అలా పచ్చికరిగి ముక్కలు కూడా వేసుకుంటారు. ఈ ఆషాఢ మాసంలోని మునగాకు అయితే వండుకోవాలండి కంపల్సరీగా. ఏదో ఒక రోజు వీలైతే ఏదో ఒక రోజు అయితే ఈ నెలలో అయితే వండుకోండి. చాలా మంచిదండి. దానివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. చాలామందికి ఇలా నచ్చదు, ఏంటి తలపిండి వేసుకుని వండుకోవడం నచ్చదు. ఎక్కువ పప్పులోనే వేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలాగైతే వండుకోండి. నేను మార్నింగ్ అయితే వెళ్ళి మునగాకు అయితే కోసుకొని వచ్చేసానండి. దాన్ని ఇప్పుడు మేము తలపిండి వేసి అయితే మేము తాలింపు పెట్టుకుంటున్నాము. మీరు ఎలా చేసుకుంటారో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మరుగుతుందండి. ఇది బాగా మరగనివ్వాలండి. మరిగాకైతే ఆకైతే వేసుకోవాలండి. కడిగి మనం శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకుని ఆకైతే వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మరిగిపోయిందండి. ఇందులో ఇప్పుడు తెల్లపిండి అయితే వేసేసుకోవాలి. నూనె ఆడించినప్పుడు కూడా వస్తుందండి, అది కూడా మనం వేసుకోవచ్చు. అదైతే బాగుంటుంది. ఇది ప్యాకెట్లోదండి. దీని అయితే కలిపేసుకున్నాక కొంచెంసేపు ఉడకనివ్వాలండి. దాన్ని మగ్గనివ్వాలి, బాగానే దగ్గరకంట రావాలండి. దీంట్లో కొంచెం మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నాను. కొంచెం మగ్గాలండి, వాటర్ అంతా పోవాలండి మొత్తము. తర్వాత మనం సాల్ట్ అయి చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. సో దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. ఈలోపు మనం దాంట్లో కావాల్సిన తాలింపులు అయితే తీసుకుని ఎండుమిరపకాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, సాయమైన తీసుకొని అయితే తాలింపు అయితే పెట్టేసుకుందామండి. దీన్ని వేరే స్టవ్ మీద పెట్టేసి మనం అయితే ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. నేనైతే ప్రతిసారి వీడియోలో అయితే చెప్తానండి, మనకి ఎప్పుడైతే తాలింపులని బాగా మగ్గి ఎగుతాయో పప్పులు వేసినా సరే అప్పుడే మనకి కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే ఏదైనా సరే టేస్ట్ అనేది వస్తుందండి. మనం పచ్చడి చేసుకున్నా సరే మెయిన్ బాగా వేపించుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. సో అన్నీ అయిపోయిన తర్వాత దీంట్లో మనం మగ్గిపోయింది కదండి, తలపిండి అయితే వేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో ఎవరికి ఎంత వీలైతే అంతగా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ మునగాకుని అయితే ట్రై చేసేయండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా అయితే మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు. ఆషాఢ మాసం అంటే కంపల్సరీగా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.